ఏపీ టెట్ డిసెంబర్ 2025 సెషన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి రీసెంట్గా మనకు టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ముఖ్యమైన అప్డేట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ క్వైరీస్ చేస్తున్నారు కాబట్టి వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ టెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అంటూ క్వైరీ చేస్తున్నారు. సో ఏపీ టెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ దాన్ని ఎవరి కోసం కండక్ట్ చేస్తారనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఏపీ టెట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ దీంట్లో ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, వాటికి సంబంధించిన వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ తర్వాత టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, ఇఫ్ నేను ఈ యొక్క టెట్ ఎగ్జామ్ కనుక అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో నేను తెలంగాణ స్టూడెంట్ని నేను అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకుంటే నాకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ నాకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అనే టాపిక్ గురించి క్వైరీ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చి సార్ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే, ఇఫ్ నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని అయితే నాకు ఎన్ని మార్క్స్ వస్తే టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాను, లేదా తెలంగాణ స్టూడెంట్ అయితే టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాను అనే టాపిక్ గురించి క్వైరీ చేస్తున్నారు. అండ్ తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సిలబస్ గురించి క్వైరీ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి కూడా క్వైరీ చేస్తున్నారు. ఈ టాపిక్లో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ సేమ్ టైం అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే టాపిక్స్ కూడా ఈ వీడియోలో మనం కవర్ అయితే చేద్దాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మెసేజ్ బోర్డులో మనకు సంబంధించి ప్రజెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే స్క్రోల్ అవుతుంది. ఏపీ టెట్ 2025 అప్లికేషన్ విల్ బి ఓపెనింగ్ సూన్ అని అయితే ఉంది. సో మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము రివైజ్డ్ వీడియో అయితే చేస్తాము. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ వీడియో చూసిన తర్వాత మీకున్న డౌట్స్ అన్నింటినీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రివైజ్డ్ వీడియోలో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని కాస్త ఎలబరేషన్ అనేది డీటెయిల్ అనాలిసిస్ రూపంలో అయితే మేము మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ క్వైరీ ఏం చేస్తారంటే ఏపీ టెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అని క్వైరీ చేస్తారు కాబట్టి ఏపీ టెట్ ఎగ్జామ్ అనేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనం చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ ట్వైస్ అయితే కండక్ట్ చేస్తారు యాజ్ పర్ ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం. సమ్ టైమ్స్ మనకు వన్ టైమే కండక్ట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. బట్ ఇక్కడ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ దేనికోసం కండక్ట్ చేస్తారంటే టీచర్స్ జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉంటారో వారికి బిఫోర్ దట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. దీనికి సంబంధించి బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ డిఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఉండే డిఫరెంట్ టీచర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిక్రూట్మెంట్ కోసం ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే డిఎస్సి అనేది ఉంటుంది. డిఎస్సిలో 2 టాపిక్స్ అయితే ఉంటాయి. మనకు ఒక ఎస్జిటి అనేది ఉంటుంది, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటూ ఎస్సీ అనేది ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ అని. ఈ విధంగా మీరు ఎస్జిటి జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా, ఎస్సీ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా బేస్డ్ అని మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి ఎలిజిబిలిటీని బట్టి మీరు ఈ యొక్క ఏపీ టెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసి ఏపీ టెట్ కనుక క్లియర్ చేసుకుంటేనే, ఏపీ టెట్ క్వాలిఫైడ్ అవుతేనే ఫర్దర్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసే జాబ్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తారు. టీచర్ జాబ్స్ రిక్రూట్మెంట్ కోసం దీన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని ప్లేస్లో మనం ఏపీ స్టూడెంట్స్ అయినా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా మీరు సీటెట్ రాయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సీటెట్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బట్ ఏపీ టెట్ వచ్చేసి మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉంటుంది. సీటెట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి టెట్ క్లియర్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి మనకు మదర్ టంగ్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇది సదవకాశం అనేది చెప్పొచ్చు. ఏపీ టెట్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఇది. దెన్ ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేస్తున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఏపీ టెట్లో వచ్చేసి 2 టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో, బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది మనకు జనరల్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు. మీరు ఏ బీఎడ్ కంప్లీట్ చేసినా కూడా బీఎడ్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది, నార్మల్ బీఎడ్ అనేది ఉంటుంది, స్పెషల్ బీఎడ్ అనేది ఉంటుంది. ఏ బీఎడ్ కంప్లీట్ చేసినా కూడా మీరు ఆల్రెడీ బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా, లేదా బీఈడీ ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా, దట్ బి 3rd సెమిస్టర్ చదువుతున్నా లేదా 4th సెమిస్టర్ చదువుతున్నా, 3rd సెమిస్టర్ కంప్లీట్ అయింది, 4th సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామినేషన్ కోసం అయితే అప్లై చేయొచ్చు. ప్రెజెంట్ బీఈడీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే మీకు మరొక అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ కోసం రాయాలి అనుకుంటే రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎక్స్పీరియన్స్ కోసం అయితే రాయొచ్చు. బట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 3rd సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ 4th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఏపీ టెట్ ఎగ్జామినేషన్ కోసం అయితే అప్లై చేయొచ్చు. ఇలా బీఈడీ జనరల్ స్టూడెంట్స్ అయినా లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు డిఎడ్ అయితే ఉంటుంది, డిఎడ్ ఆర్ టీటీసీ అనేది అయితే ఉంటుంది. మీకు కూడా సేమ్ ఇక్కడ జనరల్ డిఎడ్ చేస్తున్నా, స్పెషల్ డిఎడ్ చేస్తున్నా కూడా మీరు ప్రజెంట్ 4th సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులైనా, 3rd సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులైనా, లేదా మీకు సంబంధించిన
కోర్సు ప్రకారం మీరు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా ఈ యొక్క టెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రజెంట్ ఫస్టింగ్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఫైనల్ స్కోర్ ఎంత అనేది తెలియదు. ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీరు బీఈడీ కంప్లీట్ చేస్తుంటే, సో మీరు కనుక బీఎడ్ రీసెంట్గా కంప్లీట్ చేస్తే 50% మార్క్స్ అనేది మీకు బీఎడ్లో ఉండాలి. లేదు 2011 కంటే ముందు కంప్లీట్ చేశారంటే 45% వరకు అయితే ఉండాలి. మనం రివైజ్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఉన్న దాని గురించి మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ 50% 40% అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత సేమ్ ఇక్కడ కూడా డిఎడ్ కూడా సో మీ యొక్క డిఎడ్లో వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు రీసెంట్గా డిఎడ్ కంప్లీట్ చేస్తే 50%, గతంలో కంప్లీట్ చేస్తుంటే 45%. దట్ టు బి మనకు 2011 నుంచి కంటే ముందు కంప్లీట్ చేసిన వారికి కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అది మనం ఒకసారి మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం ఈ టాపిక్ గురించి. ఇఫ్ ఏదైనా చేంజెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది బీఎడ్ డిఎడ్ స్టూడెంట్స్ కోసమే ఓన్లీ. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, నేను పీజీ కంప్లీట్ చేశాను, అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ ఇది మనకు సో మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనకు టెట్లో వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది సో మనము ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ డిఎడ్కి సంబంధించి కానీ బీఎడ్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ మరి దీంట్లో ఏముంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే, సో డిఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు, టెట్లో పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. బీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 2లో మళ్ళీ 2 టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 2లో వచ్చేసి సోషల్ స్టడీస్ అనేది ఒక పేపర్ కింద కన్సిడర్ చేస్తారు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది అనదర్ పేపర్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఎన్సిటీ నామ్స్ ప్రకారం అండ్ అదేవిధంగా ఎస్సిటీ నామ్స్ ప్రకారం ఈసారి సిలబస్ అప్డేట్ చేస్తారు. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన కూడా కొంత చేంజెస్ చేస్తారు అనేది చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు, అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. సో ఇక్కడ మీరు పేపర్ 2 తీసుకున్నట్టయితే పేపర్ 2లో వచ్చేసి మళ్ళీ మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 2లో మీరు కనుక బీఈడీలో సోషల్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న స్టూడెంట్స్ అయితే సోషల్ సైన్స్ అప్లై చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ అండ్ సైన్స్కి అయితే మీరు పేపర్ 2కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీఈడీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా లేదా బీఈడీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడాలజీ బట్టి మీరు సోషల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారా, మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిఎడ్ వచ్చేసి అందరికీ కామన్. పేపర్ 1 అనేది మీరు కనుక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ టీటీసీ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు పేపర్ 1కి అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఇది. అండ్ పేపర్ 1 పేపర్ 2 ఎవరు చూస్ చేసుకోవాలనుకునే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ తర్వాత బెనిఫిట్స్ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఏపీలో వచ్చేసి మనకు డిఫరెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ అయితే ఉంటుంది. సో మనం డిఎస్సి తీసుకున్నట్టయితే డిఎస్సిలో మనకు ఎస్జిటి అనేది ఉంటుంది, తర్వాత మనకు వచ్చేసి ఎస్సీ అనేది అయితే ఉంటుంది ఇఫ్ డిఎస్సి తీసుకుంటే. అండ్ మోడల్ స్కూల్స్ కానీ గురుకులాస్ కానీ అదర్ రెసిడెన్షియల్స్ కానీ మీరు తీసుకున్నట్టయితే సో దీంట్లో మనకు వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉంటుంది. పీజీటీ అనేది ఉంటుంది, తర్వాత టీజీటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ టీజీటీకి అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సో బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ దట్ టు బి మీరు ఈ యొక్క టెట్ అయితే క్వాలిఫై ఉండాలి. ఆ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే టీజీటీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డిఎస్సిలో ఎస్జిటికి అప్లై చేయాలంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి అప్లై చేయాలంటే సో మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, టెట్ అనేది పేపర్ 1 క్లియర్ చేసి ఉండాలి. అలా పేపర్ 1 క్లియర్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే గవర్నమెంట్ ఎస్జిటి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ మీరు బీఈడీ కంప్లీట్ చేయగానే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడం, జస్ట్ మీరు డిఈడీ కంప్లీట్ చేయగానే సో మీరు గవర్నమెంట్ జాబ్లకి అప్లై చేసుకోవడం అయితే ఉండదు. ఖచ్చితంగా టెట్ అనేది మ్యాండేటరీ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే మ్యాండేటరీ. సో మోడల్ స్కూల్స్లో మనకు పీజీటీకి అయితే టెట్ అవసరం ఉండదు, బట్ పీజీ అవసరం ఉంటుంది, పీజీ రిక్వైర్డ్ అక్కడ. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని గురించి మనం సపరేట్గా అయితే ఒక వీడియో చేసుకుందాం. లైక్ డిఎస్సిలో ఏ పోస్టులు ఉంటాయి, వాటిలో ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా ఉండాలి అనేది స్పెషల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించిన క్వైరీ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో టెట్ వచ్చేసి ఫస్ట్ మనకు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ టోటల్గా మనకు వచ్చేసి ఏంటంటే సో 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన కేటగిరీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ తర్వాత బీసీ కేటగిరీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా ఇంక్లూడింగ్. సో ఇది సపరేట్ కేటగిరీస్. సో మీరు కనుక ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయ్యుండి, ఇది అప్లికేబిలిటీ ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయ్యుండి సో మీరు టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే 90 మార్క్స్ అయితే రావాలి మీకు క్వాలిఫైడ్ కావడానికి. ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయితే 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు వచ్చేసి ఏంటంటే సో మనకి ఇక్కడ 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ బీఈడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా లేదా బీఈడీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా లేదా డీఈడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా డీఈడీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా బేస్డ్ ఆన్ మీరు ఎలిజిబిలిటీని బట్టి మీరు పేపర్ 1 అప్లై చేస్తున్నా, పేపర్ 2 అప్లై చేస్తున్నా సో మీకు 150 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓసీ అయితే 90 మార్క్స్ రావాలి, బీసీ అయితే 75 మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది క్వాలిఫైడ్ కావడానికి. జస్ట్ ఈ యొక్క క్వాలిఫైడ్ మార్క్స్ ద్వారా మనం జాబ్ కొట్టొచ్చు అంటే సమ్ టైమ్స్ మీరు డిఎస్సీలో ఎక్కువ వర్క్ చేస్తే జాబ్ రిక్రూట్మెంట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మనకు 20
20% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ క్వాలిఫైడ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో 20 వెయిటేజ్ అయితే తీసి మనకు టెట్ స్కోర్ తర్వాత జాబ్ స్కోర్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SC ST స్టూడెంట్స్ జస్ట్ 60 మార్క్స్ వచ్చాయి నాకు, నేను తర్వాత DSC ప్రిపేర్ అవుతే జాబ్ ఖచ్చితంగా వస్తుందంటే సో మీరు ఇక్కడ బెటర్ స్కోర్ ఒక 90 తెచ్చుకున్నారనుకోండి, అక్కడ ఉన్న స్కోర్ని బట్టి మీకు కొంత బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి సో మీరు జస్ట్ 60 మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకోకూడదు. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు టాప్ స్కోర్ పెట్టుకోవాలి. మీరు SC ST అయినా కూడా 90, 100, 110, 120 సో వాట్ ఎవర్ టాప్ స్కోర్ అనేది మీరు లీడ్లో ఉండేటట్టు చూసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ క్వాలిఫైడ్ మార్క్స్ అయితే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఓసీకి 90, బీసీకి 75, SC STకి వచ్చేసి ఇక్కడ మనకు 60 మార్క్స్ అయితే క్వాలిఫైడ్ మార్క్స్ అనమాట. ఇది మనకు ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి ఏపీ స్టూడెంట్స్ అయితే. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎలా సార్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి 90 మార్క్స్ రావాలి. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, SC ST స్టూడెంట్స్ అయినా సరే మీరు కనుక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ రాస్తున్నట్టయితే 90 మార్క్స్ వస్తేనే మీకు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీ టార్గెట్ ఎంత అంటే ఏపీ టెట్ అప్లై చేస్తే 90 మార్క్స్ అనేది మీకు టెట్ ఎగ్జామినేషన్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్వైరీ చేశారు కాబట్టి అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మీరు క్వైరీ చేస్తే మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం 23rd అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ ఫర్ దట్. ఒకసారి అది స్టార్ట్ అయిన తర్వాత మేము అప్డేట్ అయితే ఇస్తాము. బట్ లాస్ట్ డేట్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే 23rd నవంబర్ అయితే మనకు లాస్ట్ డేట్. ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి 23rd నవంబర్ అయితే లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే అప్లికేషన్ ఫీకి సంబంధించి కూడా ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. పేమెంట్ ఎంత ఉంటుంది అనేది ప్రీవియస్ ఇయర్ని బేస్డ్ చేసుకొని చెప్పడానికి అయితే లేదు. సో ఎందుకంటే కొన్నిసార్లు చేంజెస్ చేస్తారు అమౌంట్లో కాబట్టి సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. రివైజ్డ్ వీడియో ఎలాగో ఉంటుంది, మీకు సంబంధించి అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ జస్ట్ ఇది ఇంటిమేషన్ వీడియో అనుకోండి. మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చింది, దీనికి సంబంధించి కొంత బేసిక్ కాన్సెప్ట్ కోసం సో మీరు అదైతే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి, సిలబస్ గురించి క్వైరీ చేస్తున్నారు కాబట్టి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనకు సంబంధించిన పేపర్ 1కి అప్లై చేసిన, పేపర్ 2కి అప్లై చేసిన ప్రతి టాపిక్ సంబంధించి డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు 2024 సంబంధించిన సెషన్ యొక్క ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు మనకు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఏపీ టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ సేమ్ టైం మీరు తెలంగాణ టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో మనకు 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసి మీరు ప్రిపరేషన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అదర్ సీటెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఏపీ టెట్కి సంబంధించి, తెలంగాణ టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సిలబస్ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉందా లేదా అనే దాన్ని బట్టి నేను సిలబస్ అయితే సజెషన్ చేస్తాను. బట్ ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉందో మన టెలిగ్రామ్లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో కొన్ని ముఖ్యమైన కీ అప్డేట్స్ అయితే టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో టెట్ ఎందుకోసం కండక్ట్ చేస్తున్నారంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం. ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, టీటీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ఫర్దర్లో జాబ్లో జాయిన్ అవ్వడం కోసం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ సేమ్ టైం ఆల్రెడీ టీచర్గా జాయిన్ అయిన వారు ప్రమోషన్ కోసం వెళ్ళే వారికి కూడా టెట్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ NCTE నామ్స్ ప్రకారం. సో దానికోసం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు డిఎస్సి జాబ్ అప్లై చేసుకోవడానికి, తర్వాత ప్రమోషన్స్ కోసం టెట్ అనేది మ్యాండేటరీ. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ వన్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, డిఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ బట్టి పేపర్ 1 ఆర్ పేపర్ 2 అయితే అప్లై చేస్తారు. తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అప్లై చేయొచ్చు. సో అప్లై చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పడే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్లో అయితే అందుబాటులో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే.